యా ఒక పక్కన జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు మరి ఆరో రౌండ్ సైతం కూడా ఫలితాలు వెల్లడించడం జరిగింది. ఆరో రౌండ్ లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కి దర్దాపుగా 3,000 ఓట్ల మెజార్టీ, ఇప్పటికే 12,000 ఓట్ల మెజార్టీ, 12,600 ఓట్ల మెజార్టీ ఐదో రౌండ్ వరకు అయితే, ఆరో రౌండ్ వరకు వచ్చిన తర్వాత మరో 3,000 ఓట్ల మెజార్టీతో అంటే సుమారుగా 15,000 ఓట్ల మెజార్టీ కూడా దాటినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం కూడా విజయమిగా మాదే అని చెప్పేసి కూడా వాళ్ళ ఒక ధీమాను అయితే వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఎంత కూడా చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో ఇదేదైతే ఇప్పుడు ఇంతకుముందు యూసఫ్ కూడా పక్కన ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంటే, ఇది నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఒక కోలాహలమైనటువంటి ఒక హడావిడి అయితే కనబడతా ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి అభినందనలు తెలపాలన్నటువంటి ఒక ప్రయత్నంతో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. చాలా మంది రావడం, ఎక్కడి నుంచి వచ్చిందన్న, ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ విజయం సాధించింది అనుకోవచ్చు, ఇంకేమైనా మిగిలిపోయిందా? మాది అరకు, చెట్టి గంగాధర స్వామి, అరకు ఆంధ్ర. అరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెట్టి గంగాధర స్వామి. మొదటి నుంచి ఎలక్షన్ నుంచి ఫస్ట్ డే నుంచి ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళా తిరుగులేదు నవీన్కి. లోకల్ పక్కా లోకలే ఇప్పుడు ఇచ్చింది ఫైట్. పక్కా లోకల్ క్యాండిడేట్ మెరిట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది క్యాండిడేట్ మంచివాడు. 2 సీట్లు ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గం పట్టు విడిని విక్రమార్కుడిలాగా కాసుకొని ఇక్కడ పనిచేశాడు. పేదలకి చిన్న పేద పిల్లలకి చదివించడం కానీ, శ్రీమంతాలు చేయడం కానీ, ఎవరికైనా పెళ్ళిళ్ళైనా ఎవరైనా చనిపోయినా వెళ్ళి ఇతను పక్క వర్క్ చేశారు. కాబట్టి ఇవాళ భారీ విజయం సాధించారు. ఈ కేసీఆర్, ఈ కేటీఆర్ ఒక బీసీ బిడ్డడికి ఇష్టం వచ్చినట్టు రవిడి గివిడి అని తిట్టొచ్చా? అది కూడా రివర్స్ అయింది. అలా తిట్టకూడదు. లోకల్ కుర్రాడికి బీసీలు అంతా ఒకటి అయిపోయారు. ఇప్పుడు బీసీలు అంతా ఒకటై కారుకి బోర్ల బొందలో పెట్టాడు. కారుకి రేపు కేసీఆర్ పైన అవుట్, కేల్ కథం, దుకాన్ బంద్ అయిపోయింది. బోర్కి వెళ్ళిపోయింది, షెడ్కి వెళ్ళిపోయింది ఇంకా. కాబట్టి ఎప్పుడు కూడా కేసీఆర్ నీ మాటలు బంద్ పెట్టి మంచి వాళ్ళకి మంచిగా చూసి మాట్లాడకపోతే ఇప్పుడు నీ కారు షెడ్లోనే ఇంకా బొందలో ఉండిపోద్ది. కాబట్టి దయచేసి మా నవీన్ యాదవ్ అంత అత్యధిక మెజార్టీతో గెలిచాడంటే ఇప్పుడు 30-35 మేము అనుకున్నాము, 30 దాటిపోద్ది. కాబట్టి వ్యక్తి మంచివాడు, కుర్రవాడు, తను ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. కాబట్టి బంపర్ మెజార్టీతో గెలిచినందుకు ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి, ఇక్కడున్న లేబర్కి, ఇక్కడున్న కార్మికులకి, కర్షకులకి, ప్రతి వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుతూ జై నవీన్ యాదవ్. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అభిమానులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. సో ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీగా విజయం సాధించింది అన్నట్టే భావించవచ్చా? ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే మా బ్రాహ్మణ సంఘాలు మొత్తం చేసినాయి, నవీన్ యాదవ్కే సపోర్ట్ చేసినాయి. ఎవరికి? మన బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. ఎవరు? శూన్యమే. నమ్మించి బ్రాహ్మణులను మోసం చేసిండ్రు. ఎవరు? జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను, మా బ్రాహ్మణ సంఘాలను నమ్మించి మోసం చేసిండ్రు. ఎవరు? మాగంటి గోపినాథ్ చనిపోయిండు అనకూడదు, కానీ చాలా మందికి మోసం చేసిండు. అందుకే ఇప్పుడు ఈ గతి పట్టింది. ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ విజయంగానా లేకపోతే నవీన్ యాదవ్ యొక్క విజయం? ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి బహుమానంగా ఇస్తున్నాడు. నవీన్ యాదవ్ అమ్మగారికి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చింది కాగా ఖచ్చితంగా ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాం నవీన్ యాదవ్. ఖచ్చితంగా వర్గంలో నవీన్ అన్న లోకల్ మా అందరికి అన్ని సామాజిక వర్గాల్లో, మేము బ్రాహ్మణ సంఘం ప్రతినిధిని, అన్ని సామాజిక వర్గాలలో నవీన్ అన్న అంటే ఏందో తెలుసు. బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే 3 సార్లు ఎట్లా గెలిచినా మాకే తెలియదు, కానీ ఆయన మాకేం చేసింది లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసింది లేదు. 100% నవీన్ అన్న లోకల్, నవీన్ అన్న ఎమ్మెల్యే గెలిచిపోయిండు భారీ మెజార్టీతో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గము 100% నవీన్ అన్న ఫుల్ డెవలప్మెంట్ చేస్తాడు. ఈ గెలుపుతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంకో 10 ఏళ్లుగా నవీన్ అన్ననే ఎమ్మెల్యేగా ఉంటాడు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ విజయం పైన మీ అభిప్రాయం ఏంటి? మొదటి నుంచి కూడా సో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుల పైన కూడా, కుటుంబం పైన కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తం అన్నింటినీ కూడా తట్టుకొని ఆయన ఆధిక్యం దిశగా కొనసాగుతా ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేశారు. మరొక పీజేఆర్ కాబోతుండు మన నవీన్ అన్న. జూబ్లీహిల్స్ లో కాబోయే మంత్రికి ఇట్లా కాబోతుండు. అదేవిధంగా రాజశేఖర పాలన ఎట్లా అందించుండో రేవంత్ రెడ్డి గారికి ఇట్లా, అదేవిధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా రాజశేఖర పరిపాలన అందిస్తుండు మన రేవంత్ అన్న. అదేవిధంగా మరో పీజేఆర్ కాబోతుండు మన నవీన్ అన్న. జూబ్లీహిల్స్ గడ్డ, ఇది నవీన్ అడ్డ.
చిన్న శ్రీశైలం అన్న కడుపున పులిబిడ్డ పుట్టిండే. ఇది దాదాపు 15-20 ఏళ్ళు మొత్తం జూబ్లీహిల్స్ నవీన్ అన్న ఆధీనంలో ఉంటుంది, నవీన్ అన్న నాయకత్వంలో నడుస్తుందని ఈ విజయం కాంగ్రెస్ పార్టీది, ఈ విజయం నవీన్ అన్నది, ఈ విజయం రేవంత్ అన్న గారిదని ఈ సంతోషంగా తెలియపరుస్తున్నాం మేము. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక మహిళగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా రోజుల కానించి ఇక్కడ మీరు ప్రచారాలు ఉన్నారు. సో చివరి వరకు ఒక పక్కన చాలా సర్వేలు సైతం కూడా నవీన్ యాదవ్ ఓడిపోతాడని చెప్పినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తాడన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. సో మొత్తానికైతే మాత్రం ఆయన విజయం సాధించేటువంటి కాస్త దూరంలో మాత్రం మిగిలిపోయింది. సో ఏమంటారు దీన్ని? మేమైతే చాలా వరకు ఎవరు ఏ సర్వేలు చెప్పినా నవీన్ యాదవ్ గెలుపు తథ్యం అని చెప్పి మేము స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. బోగస్ మాటలు చెప్పుకుంటూ వాళ్ళు 10 సంవత్సరాలు అబద్ధాలు ఆడిన పార్టీ వాళ్ళది కాబట్టి ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని వాళ్ళు ప్రచారానికి వెళ్ళిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజానాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డను 42 రిజర్వేషన్ లో భాగంగానే ఈ రోజు బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలాగా రావుల రాజ్యం కుటుంబ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గెలుపొందుతున్నాడు, ఒక మంచి పొజిషన్ లో ఉండబోతున్నాడు అని చెప్తా ఉన్నాం. మొత్తానికైతే మాత్రం ఒక బీసీ వర్గానికి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అండ్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకి టికెట్ ఇచ్చినట్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాల నుంచి ఒక పక్కన బీసీ వర్గాల నుంచి టికెట్ మాత్రం బీసీ వర్గానికి కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం సో కాంగ్రెస్ పార్టీగా ఆల్రెడీ విజయం మనం సాధించినట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఏంటిది ఏం చెప్పదలుచుకున్నారు? రైట్, మీరేం చెప్పదలుచుకున్నారు? సో ఒక పక్కన చాలా రకాలైనటువంటి దుష్ప్రచారం చేయడం కూడా జరిగింది. సో ఏంటిది ఏం చెప్పదలుచుకున్నారు? నవీన్ యాదవ్ ఒక 3 రౌండ్లు ఏది ఉంటే అఫీషియల్ గా కూడా ఆయన గెలిచినట్టుగా అనౌన్స్మెంట్ చేస్తారన్న. ఖచ్చితంగా 30,000 పైన మెజార్టీ వస్తుంది. మా శ్రీశైలం అన్న 40 ఏళ్ళ నుంచి కష్టమైనది. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టినా, ఆయన ఎన్నో హాస్పిటల్స్ కావచ్చు, గుళ్ళు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, గరీబోడు కనబడితే ఇచ్చేది. ఆయన 40 ఏళ్ళ కష్టము. 15 సంవత్సరాల నుంచి నవీన్ కూడా పొలిటికల్లో ఉన్నాడు. నవీన్ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కేసులు పెట్టిర్రు, ఎన్నో చేసిర్రు. అన్నిటికీ తట్టుకొని అన్నిటికీ చేసి ఇక అజ్ఞాతవాసం అయిపోయింది. ఇప్పుడు మా నవీన్కు పట్టాభిషేకమే మిగిలింది. పట్టాభిషేకం 17వ తారీఖు రోజు నవీన్ బర్త్డే రోజే అన్ని అనుకున్నట్టు జరిగితే ఆ రోజే పట్టాభిషేకం. హ్యాపీగా ఉందా? అంటే ఒకసారి కాదు 2 సార్లు ఓడిపోయిండు. సో 3వసారి విజయం వారించడం జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేసిన ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి జూబ్లీహిల్స్ అందరూ అనుకున్నారు. ఎక్కడెక్కడో బయటోడు ఎందుకు, మా లోకల్, మా కళ్ళ ముందర పుట్టినోడు, మా బిడ్డ అని ఇదంతా జూబ్లీహిల్స్ వాళ్ళందరూ ప్రజల విజయం అన్న. ఇది వాళ్ళందరూ ఎంత చేసినా, ఎన్ని ప్రలోభాలకు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా తీసుకున్నా అవన్నిటినీ కాదని ప్రజలు భారీ ఎత్తున ఓట్లేసిర్రు. పరిగెత్తి ఓట్లేసిర్రు. ఇదంతా ప్రజల విజయం. సంబరాలకు అంతా సిద్ధమైపోతా ఉన్నారు. ఇప్పుడు హడావిడి ఉందా? సంబరాలు ఇప్పుడన్నా ఎలక్షన్ కోడ్ కాబట్టి వాళ్ళు ఏముండదు. 17వ తారీఖు రోజు బర్త్డే రోజు విజయోత్సవం ఉంటుందన్న. మీరేం ఏం మాట్లాడదలుచుకున్నారు? సో నవీన్ యాదవ్ ఇంకా కాసేపట్లో అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. సో ఏమనుకుంటా ఉన్నారు? నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా గెలుస్తాడు అన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసిలా, సో కష్టంగా ఉంటుందని చెప్పేసి మనం భావించారు. ఈ విజయం ఏదో ఇప్పుడు వస్తుందని ఊహించింది కదండి. ఈ విజయం మేము ముందు ఊహించిందే. మేము గెలుస్తామని మాకు ముందు నుంచే ధీమా ఉంది. సో మాకు ఇదేం సో రకరకాలైనటువంటి ప్రచారం, సో నవీన్ యాదవ్ కుటుంబం పైన, నవీన్ యాదవ్ పైన వ్యక్తిగతంగా సో చాలా రకాలైనటువంటి ప్రచారం, దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలను ఎట్లా తీసుకుంటారు? ఆ దుష్ప్రచారాలు చేసిన పార్టీ అధినేతనే ఇది వరకు శ్రీశైలం యాదవ్ గారితో ఇక్కడ ప్రచారాల్లో పాల్గొన్నారు. మరి వాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి.